ఓకే ఓకే, అది నేను చెప్తానులే. అది నేను చెప్పిన తర్వాత చేయండి. ఉంటాను. నిన్న రాత్రి నువ్వు ఎప్పుడొచ్చావు కృష్ణ? తెల్లవారుజామున 2:30 గోపి అన్నయ్య పోలీసులతో వచ్చి ప్రదీప్ని ఇంకా తనతో ఉన్న సునీతని కస్టడీలోకి తీసుకున్నాడు. చెమేలి వాళ్ళ దగ్గర బంధువే కదా వాడు. చమేలి ఆస్తి మొత్తాన్ని తన పేరులోకి మార్చుకోవాలనుకున్నాడు. ఏది ఏమైనా చెమేలికి ఏ ఆపద కలగకుండా వచ్చేసింది కదా. మరి పాప సంగతి? నేను రావాలంటే కాల్ చేయండి. నేను ఆర్కేకి ఇస్తాను. సూరజ్ అన్నయ్య. సూరజ్, చమేలికి ఇప్పుడు ఎలా ఉంది? షెడేషన్లో ఉంది. చమేలి ఒంట్లో చాలా కాలంగా హైడోస్ మత్తుమంది ఇచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. నార్మల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది. నేను హాస్పిటల్కి వస్తాను. ఈరోజు వద్దు, అమ్మ కూడా వస్తోంది. ప్రదీప్ సంగతి ఏమైంది? వాడు సునీత పోలీస్ కస్టడీలో ఉన్నారు. పాప గురించి ఏమైనా? పోలీస్ కస్టడీలో ప్రదీప్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమైనా తెలిసిందంటే నేను ఫోన్ చేస్తాను. సరే. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసిరానా? ఇద్దరం కలిసే వెళ్దాం. చెమేలి పాప ఎక్కడుందని చెప్పారు? బిడ్డ గురించి తెలీదనే ప్రదీప్ చెప్తున్నాడు. చమేలిని మాత్రమే తను బంధించాడంట. మరి పాప ఏమైనట్టు? ప్రశ్నలు అడగడం, విచారణ చేయడం అంతా ఇవాళ ఉదయం పూర్తయింది. బేసిక్గా పోలీస్ దారిలో ప్రయత్నించిన బిడ్డ గురించి ప్రదీప్ ఒక్క మాట కూడా చెప్పలేదు. చమేలి పాప ఇద్దరు ప్రదీప్ పిల్లతో వెళ్ళినట్టే కదా ఆ బ్రోకర్ చెప్పాడు. కానీ అది ప్రదీప్ ఒప్పుకోవాలి కదా. చివరిగా సునీత చెప్పింది బిడ్డ తనతో పాటే ఉందని. అయితే బిడ్డెక్కడా? చంపమ్మని అతనికి ఇచ్చిన బిడ్డని దారిలో చెత్తకుప్పలో పడేశానని రఘు చెప్పాడు. ఆర్కే, బిడ్డని ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారా? ఎవిడెన్స్ సేకరించడానికి రఘుని తీసుకుని అతను బిడ్డను పడేశానన్న చోటుకు వెళ్ళాలి. దానికి ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వచ్చేశాను. నేను సూరజ్ని పిలిచి చెప్తాను. రఘు నన్ను ఆ చోటుకి తీసుకెళ్తున్నప్పుడు సూరజ్ కూడా ఉండాలిగా. సూరజ్ చమేలితో హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోతుంది. త్వరగా మనం కూడా అక్కడికి వెళ్దాం. పుని, మేం వెళ్ళి సూరజ్ని పంపిస్తాం. భగవంతుడా, బిడ్డకి ఏ ఆపద కలగకుండా దొరికితే చాలు. నువ్వు అఖిలని చూసావా? ఏడకుండా ఉంటోంది కదా. ఈ పాలు మొత్తం తాగేసి మంచి పిల్లలా పడుకుని నిద్రపోవాలి. అమ్మకి చాలా పనులున్నాయి. తాగు, ఫుల్గా తాగాలి. అఖిల పాప ఎక్కడాకా? నిద్రపోతోంది. ఈవిడగారే ఏడుస్తూ ఉంది. నేను చాలాసార్లు అడగాలనుకున్నాను. అఖిల పాపనే కదా మీరు కన్నారు, కానీ ఎవరో వదిలేసి వెళ్ళిన ఈ పాప మీదే మీ శ్రద్ధ అంతా ఉంది. వదిలేసిపోయిన ఈ బిడ్డనే కదా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతైనా తనకు మించిందే కదా దానమైన ధర్మమైనా. మనింట్లో విలువైన వస్తువులు ఎన్నో ఉన్నా కూడా ఎవరైనా మనం నమ్మి ఇచ్చి వెళ్ళిన వస్తువునే జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ ప్రేమ అటువంటిదే. మీ దగ్గర అన్నిటికీ ఒక న్యాయం ఉంది. ఎక్కడో ఎవరికో పుట్టిన బిడ్డ భగవంతుడు జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చింది నాకేగా. నా బిడ్డకి ఏ లోటొచ్చినా ఈ బిడ్డకి మాత్రం ఏ లోటు రానివ్వను. రాజీ, బాలా, పాపం లోపలికి తీసుకెళ్ళు. బిడ్డను తీసుకుని అసలు బయటికే రాకు. వెళ్ళు. ఏంటమ్మా ఎందుకింత టెన్షన్ గా ఉన్నారు? ముందు నేను చెప్పింది చెయ్యండి. ఏమైందక్క? ఏమైనా ప్రాబ్లమా? నీకా బస్ స్టాప్ పక్కనే కదా ఈ బిడ్డ దొరికిందని చెప్పావు? అవును. నేను తిరిగి వచ్చేటప్పుడు చూశాను. ఆ బస్ స్టాప్ లోను చుట్టుపక్కల రైల్వే ట్రాక్ లోను పోలీసులు వెతుకుతున్నారంట. దానికి మీరెందుకు భయపడుతున్నారు? భయపడాల్సిందేనమ్మా. వాళ్ళు వెతికేది ఈ బిడ్డ కోసమే. ఎవరో ఒక అతను అక్కడ పడేసి వెళ్లిన బిడ్డనే వాళ్ళు వెతుకుతున్నారంట. సాక్షి కోసం వచ్చినట్టే పోలీసులు చెప్పారంట. బాలా, మనం అనుకున్నట్టు తల్లి ప్రేమ లేకుండా ఆ బిడ్డను అక్కడ పడేసి వెళ్లలేదు. పోలీసులు అక్కడున్న చుట్టుపక్కలందరినీ ప్రశ్నిస్తున్నారంట. అతి త్వరలోనే వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు.
వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేలోపు మనమే ఇచ్చేద్దాం అక్కా. బాలా, పోలీసులు గనుక వస్తే బిడ్డని కిడ్నాప్ చేసిన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తారు. నీకు సహాయం చేసినందుకు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. మీరేం భయపడకండి అక్క, వీళ్ళిద్దరూ నా బిడ్డలే. పోలీసులు ఎవరూ ఇక్కడికి రారు. ఈ బిడ్డని నా నుంచి తీసుకుని వెళ్ళలేరు. ఇందువల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తుందనుకుంటే ఇవాళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పోలీసులు ఇక్కడికి వస్తే నాకే భయం లేదు బాలా. ఈ విషయంగా నీకు ఎక్కడ జైలు శిక్ష పడుతుందని నాకు భయంగా ఉంది. నువ్వేమీ భయపడద్దక్కా. ఏం జరిగినా నేనే చూసుకుంటానుగా. మీకెవరికి ఏ కష్టం రానివ్వను. తొందరగా నడవరా. ఇతను చెప్పిన చోట అంతా చూసాం సార్, కానీ అక్కడ పాప ఉన్న ఆనవాళ్ళు ఏమీ లేవు సార్. బాగా ఆలోచించి చెప్పు. ఇదే రోడ్లో పడేసావా నువ్వు? అప్పుడు చీకటిగా ఉంది, కానీ చోటైతే ఇదే. నీకెలా అనిపించిందిరా ఒక బిడ్డను రోడ్డు మీద పడేసి వెళ్ళడానికి? నా బిడ్డ మళ్ళీ దొరకలేదనుకో, నీకు శిక్ష పడ్డానికి ముందే చెప్పేస్తాను. ఏయ్ సూరజ్, ఏం చేస్తున్నావు? వాడిని వదిలేమంటున్నానా? నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉంటుందా? రఘు ఇక్కడ వదిలేసిన బిడ్డని ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, అది కన్ఫర్మ్. ఎంక్వైరీ చేద్దాం సూరజ్. మనం ఇంత దూరం వచ్చాంగా, ఖచ్చితంగా బిడ్డను కనిపెడదాం. వీడిని బండిలో కూర్చోబెట్టండి. పదరా. సార్, రాత్రి అయితే ఆ షెడ్ దగ్గర వయసు అయిన ఇద్దరు నిద్రపోతా ఉంటారు. రాత్రిలో పసిబిడ్డని వేసి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు రాత్రి ఏ టైంలో వస్తారు? కొన్నిసార్లు 7-8 పైన వస్తారు. ఇక్కడ పక్కన ఉన్న రైల్వే స్టేషన్లో ఇంకా గుడిలో వాళ్ళు అడుకుంటూ ఉంటారు. ప్రసాద్ సార్, ఇతను చెప్పిన ఆ ఇద్దరిని కనిపెట్టాలి సార్. రాత్రి వరకు వెయిట్ చేయక్కర్లేదు, ఇప్పుడే కనిపెట్టాలి. సరే సార్. డీటెయిల్స్ దొరికిన వెంటనే నాకు చెప్పండి, నేను బయలుదేరా. సార్. సూరజ్, మన ఎంక్వైరీ సరైన దారిలోనే వెళ్తోంది. తొందరలోనే మనం బిడ్డను ఖచ్చితంగా కనిపెట్టేస్తాం. ఇకపైన తను కనిపెట్టాలంటే ఏదైనా సిబిఐకి అప్పగించాలి. మనం ఈ జిల్లా మొత్తం అడిగి చూసాం. ఒక పిల్లని పట్టుకుని అడిపోయింది ఇడిపోయింది అని చెప్తున్నారే, కానీ ఏదైనా వివరం దొరికిందిరా మనకి? దొరుకుతుందిరా. కాలి కడుపుతో ఉన్నా తను ఎవరి దగ్గర చేయి చాచదురా. ఇంచుమించిపోతే 1 వారం అంతట్లోనే తను ఏదో ఒక పని ఎత్తుకుంటూ వెళ్తుంది. డేయ్, నేను ఒక విషయం చెప్తాను, అది విని నువ్వు నా తలగా పగలగొట్టడానికి రాకుండా కొంచెం ప్రశాంతంగా విను. రే, బాలని నుండి తప్పించుకొని పారిపోవడానికి వెళుతూనే ఉంది. తన వద్దంటుంటే నువ్వెందుకురా తన వెంట పడుతూనే ఉన్నావు? అమ్మ చెప్పినట్టు బాలాకి డివోర్స్ ఇచ్చి నీకు నచ్చిన అమ్మని పెళ్లి చేసుకోవడానికి నీకేంటి? చంపడానికో పెంచడానికో నాకు తన ఒక్కతి చాలరా. చే, ఒకే అమ్మని తలుచుకుంటూ ఉంటే ఇదేరా సమస్య. రే, పిచ్చెక్కుతుంది. నా తప్పు వల్లే నా బాలాన్ని నేను కోల్పోయాను. నేను తన్ని ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోండకూడదా? తన తండ్రి అదే నా మావికి ఇంత తెలివి ఉంటుందని నేను అస్సలు ఆలోచించలేదురా. అలా అయితే ముందు వాళ్ళు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలి. వెళ్ళిపోయి 2 ఇచ్చామనుకో, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. బాలా దొరికేంత వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పి అక్కడే సెటిల్ అయిపోదాం. ముందు బాల, ఆ తర్వాతే మిగతావన్నీ. తన ఇంటికి వెళ్ళడం, కొట్టడం. రే వేణు, ఇలా వెతకడం వల్ల బాలా దొరుకుతుందని నాకు అనిపించడం లేదు. మనం ఒక పని చేద్దాం, బాలా కనబట్టలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాం. రే, అతంతా పనికిరాదురా. అయ్యో, ఎందుకు సార్ కరెక్ట్ గా ఉండదు? నీ భార్య కనబట్టలేదని కంప్లైంట్ ఇస్తావు గానీ పక్కింటి భార్య కనబట్టలేదని కంప్లైంట్ ఇవ్వవు కదా. రే, పోలీసులతో చెప్పడమే బెస్ట్ రా. తను కనపడకుండా పోయి ఎన్ని రోజులైంది? ఇంత లేట్ గా ఎందుకు కంప్లైంట్ ఇస్తారని అడిగితే ఏం చెప్తాం? ఎన్ని రోజుల నుంచే వెతుకుతున్నావు చెబుతాం. వాడు కొత్త బూతులు కనిపెట్టి తరతాడు.
రే ఈ బండిలో పెట్రోల్ పెట్టడం తప్ప వేరే దారి లేదన్న బాధతో చెప్తున్నారా నీకు? బాలా పాప మన చుట్టూ ఎక్కడ ఉన్నారని నా మనసు కనిపిస్తోందిరా. అలాగా? అయితే లొకేషన్ ఎక్కడ ఉంది నీ లోపల ఉన్న మనసుని అడిగి చెప్పరా. రే నీకు రావడానికి ఇష్టం లేదంటే నాతో రావద్దు. నేను ఒంటరిగా కనిపెట్టుకుంటా. నువ్వలా ఒంటరిగా వెళితే నా ఖర్చులని ఎవరు చూసుకుంటారా? మనం ఆఖరిగా ఇంకోసారి విచారించి చూద్దాం. కుదరలేదంటే నేరుగా స్టేషన్కి వెళ్తున్నాం, కంప్లైంట్ ఇచ్చేస్తున్నాం. ఇంకెవ్వరి కంటికి కనిపించకుండా తను ఎలా ఇన్ని రోజులు దాక్కుని ఉంది? రే నాకు ఇప్పుడు కూడా సందేహమే మన కాషాయం మీద. ఎవరు? రే మా నాన్నరా. రే మా నాన్నే ఒక రోజు రోడ్డు మీద చూసాం కదా, ఆయన గుడికి వెళ్ళొస్తున్నానని చెప్పాడు. కానీ నాకెందుకో సందేహంగానే ఉందిరా. ఒకవేళ ఆ చుట్టుపక్కల బాలాగాని ఉండి ఉంటే, లేదు ఇంతకు ముందు గడ్డవుడింటికి తీసుకెళ్లి ఉంచాడు కదా, అలాంటి సెటప్ ఏదైనా సెట్ చేస్తే ఆయన నోట్తోనే కక్కిస్తా. రే 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 అదేం వద్దు. రేపు ఆ చోటికి వెళ్ళి మనం ఒకసారి విచారిద్దాం. ఒకవేళ ఆ బాల మన వలకి చిక్కితే ఏ అడుక్కునేవాళ్ళో దొంగలో బిడ్డను తీసుకెళ్ళి ఉంటే మన చేతికి దొరుకుతుందంటావా? బిడ్డ ఎవరి చేతికి వెళ్ళిందో తెలియడానికి ఎంక్వైరీ ఇంకా స్పీడ్ చేయాలి. ఏమైనా మీ పోలీసు వాళ్ళకి మంచి పనే పడింది. త్వరగా వచ్చేస్తామని చెప్పి ప్రీతి కృష్ణ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అదిగో వచ్చేశారు. కృష్ణను చూసి నేను వెళతాను. రాత్రికి ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతావా? నా పని ఎలా ఉంటుందో నేను చెప్పలేనమ్మా. అదిగో కృష్ణ ఎక్కడ ప్రీతి? షాప్ నుంచి బాబీ కాల్ చేశారు, ఏదో ముఖ్యమైన పని ఉందంట. బాబు పడుకున్నాడా? లేచే టైం అయింది, నేను వెళ్ళి చూసి వస్తాను. మీరెప్పుడన్నా వచ్చారు? కాసేపు అయింది. చమేలి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మైకం నుంచి లేచింది, కానీ నార్మల్ స్టేజ్కి రాలేదు. ఒక వారం కంటిన్యూస్ గా మత్తు ఇంజెక్షన్ చేశారు కదా, కోలుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. మీరు రిపోర్ట్స్ చూసారా అన్నయ్య? ఫిజికల్ అబ్యూజ్ ఏమీ లేదని రిపోర్ట్ చెప్తోంది. చమేలి పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీద మార్చాలని ప్రదీప్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నాడు. తనకు అటువంటి ఉద్దేశం ఉందని నేను విన్నాను. హలో, ఏమైంది? దొరికిందా? ఏంటి ఇద్దరు ఉన్నారా? ఓకే, వద్దొద్దు, నేనే వస్తున్నాను. ప్రదీప్ చెప్పిన మాట విని రఘు బిడ్డను వదిలేసిన ప్లేస్ మాకు చూపించాడు. అక్కడ పక్కనే ఉన్న షెడ్లో భిక్ష ఎత్తుకొని బతికే ఇద్దరు ఆడవాళ్లు రాత్రులు పడుకుంటారట. వాళ్ళు దొరికారనే ఇప్పుడు కాల్ చేశాడు. మరి నేను వెళ్తాను, కృష్ణకి నేను ఫోన్ చేస్తాను. సూరజ్ అనే ఎక్కడున్నారు? నేను చెప్పాను కదా ఒక చోటు, అక్కడే సూరజ్ ఉదయం నుంచి ఉంటున్నాడు. ఎలాగైనా పాప మళ్ళీ దొరికేలా చూడండి. ఖచ్చితంగా దొరుకుతుంది. సూరజ్ బిడ్డ ప్రాణాలతోనే ఉందని నా మనసు చెప్తోంది. లేదంటే ఈ ఎంక్వైరీని ఎప్పుడో ముగించుండేవాణ్ణి. బిడ్డ ఖచ్చితంగా దొరుకుతుంది, ధైర్యంగా ఉండు. పిల్లలు నిద్రపోయారక్క? ఈ మధ్య ఆకిల బుయ్యాల కూడా అడగడం లేదు తెలుసా? తనకే తోడు దొరికింది కదా, ఇంకొంటుందిలే. నీకు కిచెన్ లో ఇంకేమైనా పనుంటే చూసుకో, నేను తుడుస్తాను. ఈ ఇంట్లో పనిలో నేను చూసుకుంటానులే అక్క. నాకు మీ అమ్మకి 14 రోజుల పరిచయం మాత్రమే ఉంది తెలుసా? అలాంటప్పుడు నేనిక్కడ ఊరికినే 3 పూట్ల కూర్చుని తినడం నాకు అస్సలు నచ్చడం లేదు తెలుసా? మీరింకా కూడా మమ్మల్ని 3వ పర్సన్ లాగా చూస్తున్నారు. రక్త సంబంధం ఉన్నవాళ్ళు కూడా నా మీద ఇంత ప్రేమ చూపించలేదు. మొదటిసారి మీ అమ్మని జైల్లో చూసినప్పుడు నేను చాలా భయపడ్డాను తెలుసా? అమ్మ మొహం మీద ఎప్పుడో ఒక చిరాకు ఉంటుంది అని అంటాను. ఒకవేళ నాన్న చేసేది చూసి మారిపోయారేమో. మనుషుల మనసు మొహంలో కనిపించదు అని నాకు అర్థమైంది. లేకపోతే నన్ను ఆవిడ ఇక్కడికి తీసుకొస్తుందా? 100 మంది మనల్ని వద్దు అనుకున్నా ఒకే ఒకరు మాత్రం కావాలని అనుకుంటారక్క. మీరు నన్నే తీసుకోండి. మా నాన్నగారి దగ్గర నుండి నేను చాలా అనుభవించాను. ఊర్లో వాళ్ళందరూ అమ్మ మీద నా మీద బ్లేమ్ వేశారు. మేమేదో తప్పు చేస్తానామని, ఇంకా నాన్నని చంపాలనుకున్నామని అవన్నీ చెప్పి చాలా అవమానించారు. ఆయన కూడా నేను అక్సెప్ట్ చేయడానికి ఆయన వచ్చారు కదా.
అశోక్ మంచివాడు. నువ్వు అనుభవించిన కష్టాలకి దేవుడు నీకు ప్రతిఫలాన్నిచ్చాడు. అందరికీ ఆ వరం దొరకదు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పల్స్ పోలియో డ్రాప్స్ వేస్తున్నాం. రేపు ఉదయం 8 గంటల నుండి 5 గంటల వరకు వేస్తున్నాం. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా స్కూళ్ళల్లో పోలియో డ్రాప్స్ వేయబడుతుంది. 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలను తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్క పిల్లలకి పోలియో ఇచ్చేసారా? పుట్టి ఇన్ని రోజులైనా అఖిలకి ఇంతవరకు ఏ ఇంజెక్షన్ వేయలేదు. అప్పుడు అమ్ముకి కూడా అంతే కదా. పోలియో ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా వెయ్యాలక్క. ఇప్పుడు చేస్తే తక్కువ ఖర్చులో అయిపోతుంది. మన ఇక్కడ పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం. మళ్ళీ మీ అమ్మని ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. ఈ ఇంజెక్షన్ వేసే ఖర్చే కదక, అది నేను చూసుకుంటాను. ఏదన్నా జరగటానికి ముందు మనం చూసుకోవటం మంచిది కదా. మీరే చెప్పండి. మన రేపే పోలియో వేయటానికి హిల్ స్టేషన్కి వెళ్దాం. మిగతావన్నీ ఎప్పుడు అని అడిగి తర్వాత చూసుకుందాం అక్క. ఊరికే ఆలోచించకండి. నేను చెప్పేది మీరు వినాలి, ఓకే? ఇది పిల్లలే ఆరోగ్యం విషయం. దానికే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఈ 2 పిల్లలకి తల్లి. అయితే ఇంకా మీరు ఈ ఓడవటం పని ఆపేసి వెళ్ళి భోజనం చేయండి అక్క. అలాగే మేడం. అత్తలేని బాధ్యతని నేను తీరుస్తానులే. వెళ్ళండి. పిల్లలు లెగిసే ముందే సర్లా కల్పించాలి. వెళ్ళండి, త్వరగా వెళ్ళి పాలు కాయండి. రాత్రిపూట కారులో రావటం, బిడ్డని చెత్త కుండీలో పడేయటం నేను చూడలేదు సార్. రాత్రి మీకు బిడ్డ ఏడు వినిపించిందా? అలా ఏం వినిపించలేదు. అప్పుడప్పుడు ట్రైన్ శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి మాకు. మాకు సహాయం చేసే రీతిలో మీకు ఏదైనా కొత్త విషయం తెలిసి నాకు చెప్పారంటే దానివల్ల మీరు ఒక బిడ్డ ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. మమ్మల్ని ఏం చెప్పమంటారు అయ్యా? పొద్దుటెళ్ళి అర్ధరాత్రి వస్తాం, అలిసిపోయి అలాగే పడుకుని నిద్రపోతాం. ఇదిగో ఈయన బిడ్డే కనిపించకుండా పోయింది. నా బిడ్డను కన్నా ఆ క్షణం నుంచి తను కనిపించని ఈ క్షణం వరకు నేను నా బిడ్డ మొహం సరిగా చూడలేదు. తనని సంతోషంగా నా చేతులతో ఎత్తుకుని ఒక ముద్దు కూడా పెట్టలేదు. పోలీసుల గురించి, ఇక రాబోయే చట్ట నడవడికల గురించి మీరు ఆలోచించి ఏమి చెప్పకుండా ఉంటే దాని గురించి భయపడకండి. అలాంటిదేమీ జరగదు. మీకు దీని గురించి ఏమైనా తెలుసుంటే దయచేసి మాతో చెప్పేయండి. నిజం చెప్పాలంటే ఈ ముసలి వయసులో పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేకనే మీకు చెప్పలేదయ్యా. కానీ ఈ అయ్యగారిని చూస్తుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీ పాపని పడేసి వెళ్ళారని మీరు చెప్పిన అదే రాత్రి ఆ బస్ స్టాప్లో ఒక అమ్మాయి తన బిడ్డతో ఇంకో పిల్లతో ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు తల్లి. ఇక్కడికి మొదటిసారి ఇప్పుడే వచ్చావా నువ్వు? బిడ్డను చూపించి భిక్షం అడిగితే ఎక్కువ డబ్బులు వేస్తారన్న ఉద్దేశంతో బిడ్డతో వచ్చావా? నేను అడుక్కునేదాన్ని కాదు. లేదా? అయితే ఇంత రాత్రప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఎప్పుడో వచ్చాను. మా ఆయన ఊరెళ్ళారు. ఆయన ఇక్కడికే వస్తానన్నారు. నా దగ్గర ఫోన్ లేదు. ఇంతసేపు అయినా రాలేదు. అయ్యో పాపం. తన్నిక్కడ చూసినప్పుడు తన చేతుల్లో ఒక బిడ్డే ఉంది. కానీ తెల్లారి మేము లేచి చూసేసరికి తన పక్కన ఇంకో బిడ్డ ఉంది. ఈ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఏజెంట్ల కోసం చూస్తుంది. వాళ్ళ కోసమే చూస్తున్నావా? దీన్ని తప్పించుకొని ఇవ్వకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చో. ఏమే నువ్వు ఆ బిడ్డను సంగతి ఏమిటో మనం తేల్చేద్దామే. కొంచెం బండి ఆపు. లే వదలండి. చేస్తున్నారు మీరు?
వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళింది ఎవరో తెలుసా? ఆవిడనింతకు ముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. కనిపెట్టేందుకో దారుంది బాబు. ఆవిడ ఆటోలోనే వచ్చి దిగింది. ఆ డ్రైవర్ పేరు ప్రకాష్. ప్రకాష్. సార్, ఈ చుట్టుపక్కల ప్రకాష్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడా అని ఆరా తీస్తే తప్పకుండా కనిపెట్టగలరు. ఎలాగైనా తన్ని కనిపెట్టాలి. సూరజ్, ఈ చుట్టుపక్కల సుమారు 300 ఆటోలుంటాయి. అందులో ప్రకాష్ అనే పేరు చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా కనిపెట్టగలం? నష్టం జరిగింది నాకే కదా. పోలీసుల వల్ల కాదు అంటే ఇక నేనే రంగంలోకి దిగాలి. విచారణలో ఈ క్షణం వరకు మనిద్దరం కలిసేగా ఉన్నాం. బిడ్డ దొరికేంత వరకు మనిద్దరం కలిసే వెతుకుదాం. ఏమంటావు? ప్రకాష్. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను కనిపెడతానని. నేనేమి దాక్కోలేదు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. నువ్వు నన్ను ఒకసారి పిలిచి ఉండొచ్చుగా. ఏ నంబర్లో? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఏ నంబరు నా దగ్గర లేదు. అయితే నువ్వు నాకింటికి వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ నాకెవరున్నారు? అక్కడి నుంచి మీరే కదా నన్ను బయటికి తీసుకొచ్చింది. ఒక్క పూట ఆహారానికైనా మీరు నా దగ్గర డబ్బిచ్చి వెళ్ళారా? నిన్ను నేను సురక్షితంగా నీ ఇంట్లోనే కదా వదిలేసి వెళ్ళాను. అవును, అందువల్లే కదా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది.